నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. దేశంలోనే పూర్తిస్థాయి తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. 9,650 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఒక టెర్మినల్తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం దీని సొంతం. దీనిని జహా హదీద్ ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ చేసింది. రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను తక్షణమివ్వాలని సీఎం ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 53వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తంగా 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ చేశాం. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులకే మొదటగా రాజధాని అభివృద్ధి ఫలాలు అందాలి. రాజధాని రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదు. భూములిచ్చిన రైతులకు ఎక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పానో అక్కడే ఇవ్వాలి. ఏ ఊళ్ళో భూములిచ్చిన వారికి ఆ ఊళ్ళోనే ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చాం. అలాగే అలాట్మెంట్ చేయాలి. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలి. సెక్రటేరియట్ టవర్ల సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. వెస్ట్ బైపాస్ రోడ్డును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకొని ఖాజా టోల్గేట్ దగ్గర జాతీయ రహదారికి చేరేలా ఉన్న రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలి. కరకట్టా రోడ్డును విస్తరించాలి. 3 నెలల్లో రాజధాని నగరాన్ని ఒక రూపునికి తీసుకురావాలి. రాజ్భవన్ సహా వివిధ నిర్మాణాలకు ఆమోదం. కొమరిపాలెం శివారు వి సావరంలో శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 6 మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ బాణసంచా తయారీ కేంద్రానికి వచ్చే ఏడాది వరకు అనుమతి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెప్పారన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం ప్రకటిస్తామన్నారు. బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు ముందస్తు జాగ్రత్త నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బాణసంచా తయారు చేసే కార్మికులకు బీమా కల్పించేలా చూస్తామన్నారు. బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఆమె తొలుతగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం కొమరిపాలెం శివారు వి సావరం ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రం పరిశీలించారు. సహాయ చర్యలు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంఘటన తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన ప్రమాద సంఘటన స్థలాన్ని చేరుకుని సంఘటనకు గల కారణాలను, పరిస్థితిని స్థానిక అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింగం చిన్నబాబు, వాసంశెట్టి విజయలక్ష్మి, చిట్టూరి యామిని అనే క్షతగ్రాస్తులను కాకినాడ జీజీహెచ్కు మెరుగైన వైద్య సేవల నిమిత్తం తరలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలిపారు. క్షతగ్రాస్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతిని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో 6 కార్మికులు సజీవదహనం కావడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె భగవంతుణ్ణి ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుపుతుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వర్రావు, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ దేవరకొండ అఖిల, జిల్లా అగ్నిమాపక విపత్తుల స్పందన శాఖ అధికారి సారథి, డీఎస్పీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనకి రాయవరం మండలం రాయవరం పంచాయతీలోని ఇక్కడ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ 2 కలిపి ఒక యూనిట్ ఇక్కడ ఉన్నారు. యూనిట్ లోని దురదృష్టకర సంఘటన అరౌండ్ 12:30కి ఇక్కడ క్రాకర్స్ అనేవి పేలి సుమారుగా 6 మృత్యువాత పడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఇన్సిడెంట్ అయిన తర్వాత 12:40కి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరౌండ్ 12:42కి వాళ్ళు ఇక్కడ ఎన్రూట్ అయ్యి ఇటువైపు నుంచి మనకి అనపర్తి ఫైర్ స్టేషన్, అట్ ద సేమ్ టైం మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా అంటే మంటలను అదుపులో పెట్టడం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న క్షతగాత్రులను కూడా ఇమీడియట్ గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో మా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా నియర్ బై ఉండటం, తను కూడా తన కారులోనే ఆ క్షతగాత్రులను ఎక్కించుకుని హాస్పిటల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక యాక్సిడెంటల్ గా కూడా మనం చూడాల్సిన విషయం.
ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 29th సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు. 26th మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. రీసెంట్ 6th అక్టోబర్ ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్న ఉద్దేశంతోనే అరౌండ్ 3 months బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా మా డిఐసి గారు అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా. అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే వాళ్ళకి కొంచెం కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే సంహవ్ ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది, దానివల్ల జరిగిన సంఘటన కింద వాళ్ళు చెప్పడం జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆన్ ది వే వస్తున్నారని ఇంకొక 1 hour లో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇన్సిడెంట్ కి గల కారణాలని నిశ్చితంగా పరిశీలించడమే కాదు, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ని కూడా ఇమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా మాకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావటం, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన రామకృష్ణారెడ్డి గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షతగాత్రులను హాస్పిటల్కి పంపించే తిరిగి కాకినాడ పంపించేటంత వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవటం, డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ క్షతగాత్రులను పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా ఒక అభినందించే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎంపీ గారు పురంధరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు, దూరంగా ఉండటం వల్ల వాళ్ళ కండోలెన్స్ కూడా నా ద్వారా చెప్పమని చెప్పారు. మేడం తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నామండి. ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్ గా ఇందులో 6గురిలోని 4 మహిళలు ఉన్నారు, అదేవిధంగా 2 పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదు. కంపల్సరీగా ప్రభుత్వం తరపున మేము అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మేమందరం కూడా ఎక్స్గ్రేషియా విషయం కొంచెం డిస్కస్ చేసి మాక్సిమం వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఇస్తాము. ఎంత ఇస్తాము అన్నది ఒక కొంచెం డిస్కస్ చేసి సీఎంఓలో కూడా మేము అందరం కూడా డిస్కస్ చేసుకొని చేస్తాం. దీపావళి సందర్భంగా ఇలాంటి కేంద్రాలు అనుమతులు ఎన్ని వస్తున్నాయి, భద్రత ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఘటనని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీగానండి. ఎందుకంటే మేము పర్టికులర్ గా డే ఫస్ట్ నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామండి. ఫైర్ ఎన్ఓసిస్ అరౌండ్ మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా మనం చూసుకున్న దగ్గర పర్మనెంట్ ఫైర్ క్రాకర్స్ షాప్స్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ మన దగ్గర ఉన్నవి ఒక 70 వరకు ఉంటే 69 out of 69 వాళ్ళందరికీ కూడా లైసెన్స్. అట్ ద సేమ్ టైం మాకున్న పెద్ద ఇది కూడా ఏంటంటే టాస్క్ ఏంటంటే కొంతమంది అన్లైసెన్స్డ్తో చాలా మంది తయారు చేస్తూ ఉంటారు, అందులో అన్స్కిల్డ్తో చాలా మంది చేస్తూ ఉంటారు. సో అక్కడ మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. లాస్ట్ 2 months నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎక్కడ కూడా ఇలాంటి యూనిట్స్ ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్ గా వాటిని మేము జప్తు చేయటం, అదేవిధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం. విశాఖలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగింది. విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో మాకపరవేలంలోని కాలేజీ భవనాల వద్దకు బయల్దేరారు. ఎన్ఏడి కొత్త రోడ్డు, వేపగుంట జంక్షన్, సరిపల్లి జంక్షన్, అనకాపులం మీదుగా ఆయన ప్రయాణించారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన మాకపరవేలం బయల్దేరిన ఆయనను కాకానీనగర్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన జగన్, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ పలు వార్డులలో భారీగా తరలివచ్చి జగన్కు ఘన స్వాగతం పలికిన నాయకులు, ప్రజలకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా మా 41 వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన సీఎం గారు, మన జగన్ అన్న ఈరోజు మన వైజాగ్కి రావడం జరిగింది. మరి ఆయన చలో నర్సీపట్నం అనే ఒక ప్రోగ్రాం మీద ఈరోజు రావడం, అలాగే 41 వార్డు నుంచి భారీ ఎత్తున జనసంద్రం మొత్తం కూడా తరలి వెళ్ళి ఈరోజు ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. ముందుగా మా 41 వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కూటమి ప్రభుత్వంకి ఒకటే చెప్తున్నాము,
17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది అది మాటలు కాదు. ఇప్పుడు ఉన్న 3 ఇయర్స్ లోనే 17 మెడికల్ కాలేజీలు తేవడం అంటే అసలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా చర్యలు తీసుకొని మన జగనన్న పేద ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అనే విధంగా ఆయన మెడికల్ కాలేజీలు తెస్తే, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంన్నర అయిందో లేదో పీపీపీ ద్వారా మరి దాన్ని ప్రైవేట్ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది నిజంగా పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది కనుక ఈ రోజు జగనన్న వాటన్నిటినీ కూడా తిప్పుకొట్టే విధంగా మా వైజాగ్ కి రావడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం జగనన్నని ఎంత ఆపుదామని ట్రై చేసినా కూడా మరి సవాల్ విసిరింది. నిజంగా వాళ్ళు ఎందుకు విసిరారో తెలీదు. మరి ఆ విసరడం వల్ల అక్కడ ఉండేది సింగిల్ గా ఉండే సింహం మరి జగనన్న ఆ సవాళ్ళు తిప్పుకొట్టే విధంగా ఈ రోజు నిజంగా వైజాగ్ మరి ఏ విధంగా అయితే ప్రజల్ని చాలా జనాన్ని ఎంత ఆపినప్పటికీ లక్షల్లోని ఎయిర్పోర్ట్ దగ్గర కనీసం జగన్ మొహం కూడా చూడడానికి మాకు కూడా అవ్వలేదు, అంత జనసంద్రం అనేది వచ్చేసింది. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆపాలన్నా కూడా ఆపలేకపోయారు. అలాగే జగనన్న అనేది జనం గుండెల్లో నుంచి ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వాళ్ళని ఎవరు ఆపలేరు కనుక ఈ రోజు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయింది. మరి జగనన్న ఈ రోజు నర్సీపట్నం వెళ్ళి మరి పచ్చమూకలు ఏవైతే అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపిస్తూ ప్రజల్ని నమ్మక ద్రోహం చేస్తూ ప్రజల్ని ఈ రోజు మెడికల్ కాలేజ్ అక్కడ లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది, సవాల్ విసిరారు. మరి ఈ రోజు ఏదైతే లేదా అంటున్నారో మరి అదే చూపించడానికే మరి జగనన్న ఈ రోజు రంగంలో దిగారు. నిజంగా ఇది కూడా ఒక మంచి జరిగింది. మా వైజాగ్ ప్రజలందరూ కూడాను మా జగనన్నని మరొకసారి మీ అందరం కూడా మా దగ్గరుండి చూసుకునే విధంగా జరిగింది ఈ రోజు. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే మరి వాళ్ళకి కనిపిస్తుందో లేదో మరి ఆ పచ్చదనం అనేది కళ్ళల్లోది మూసుకుపోయిందో పొరలు కమ్మిందో ఏంటో కళ్ళకి తెలియట్లేదు. కానీ మెడికల్ కాలేజ్ అక్కడ లేదు అనడం చాలా విచిత్రంగా ఉంది. మరి ఈ రోజు వాళ్ళకి ఎలా ఉందంటే గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఈ రోజు మరి వైజాగ్ ని ఆపడం ఎందుకు, మన జగనన్న ఆపడం అనేది ఒక భయం మెయిన్ గాను. మరి ఏ విధంగా అయితే మన వైజాగ్ మొత్తం కూడా ఈ రోజు జగనన్న వైపు ఈరోజు అందరూ కూడా ఈరోజు జనాలు ఇళ్ళల్లో తరలి వెళ్ళి మరి రావడం జరిగింది జగనన్న కోసం చూడటానికి. మరి కేజీహెచ్ లోని మరి ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్టల్ కి కల్తీ ఇదిగా మరి ఫుడ్ అనేది కల్తీ వాటర్ అనేది తాగి ఎవరైతే అనారోగ్య పాలయ్యారో మరి వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి జగన్ గారు వస్తున్నారు. మరి దీన్ని కూడా చాలా సక్సెస్ చేస్తారు. అసలు ఆరోగ్యం అనేది జగనన్న టైంలోని నిజంగా ఆయన ఎంతో దీనిగా చూసుకొని మరి వార్డుల్లోని దానికంటే యూపీఎస్సీ ఏర్పాటు చేసి దాంట్లో డాక్టర్లు మంచిగా పెట్టి అలాగే మందుల్ని వెంటనే మెడిసిన్లు ఇప్పించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే ఈ రోజు అనారోగ్య పాలవుతున్నారు. కూటమి ప్రభుత్వంలోని ఆరోగ్యం అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. మెయిన్ గా విద్యార్థుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళని చిన్న చూపుగా చూస్తూ వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకునే పనిలోనే ఉన్నారు తప్ప మరి ఓటేసి గెలిపించిన ప్రజలకైతే ఎలాంటి న్యాయం అయితే జరగట్లేదు. మరి వైసీపీ అంటేనే అన్యాయాన్ని ఎదుర్కొనే ప్రభుత్వం ఏది అంటే, అన్యాయాన్ని ఎదుర్కొనే విధంగా చర్య తీసుకునే ప్రభుత్వం ఏది అంటే మన వైసీపీయేను. ఇది లేనిది ఉన్నట్టుగా చూపించట్లేదు. ఉంది ఏదైతే జరుగుతుందో అంటే మేమేదో మా వైసీపీ తరఫున కల్పించుకునేవి అయితే కాదు, అక్కడ జరుగుతున్న అన్యాయాన్నే ప్రజలకు నేరుగా చూపించాలి అనే విధంగా మరి ఈరోజు జగనన్న ప్రతి విషయంలో కూడాను ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన ఉంటారు. అదే విధంగా మా పార్టీ సిద్ధాంతాలకు ప్రకారం కూడా మేము కూడా ఆయన సిద్ధాంతం ప్రకారమే మేము కూడా నడుచుకుంటాం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మా వైసీపీ అనేది మేము ఉంటాము. అక్కడ ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము కూడా కృషి చేస్తాం. ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఔషధాలు, రోగ నిర్ధారణ పరికరాలు, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని మెడికల్ షాపులు యజమానులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మందులపై జీఎస్టీని సున్నా చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై కూడా జీఎస్టీని తొలగించడం జరిగిందన్నారు.
జీఎస్టీ తగ్గింపు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒక నెలవారీగా మనము ఈ కార్యక్రమాలు అనేవి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన షెడ్యూల్ ప్రకారము ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీఎస్టీ తగ్గింపు వల్ల ఎటువంటి ప్రభావము సానుకూల ప్రభావం ఉందనే దీని మీద ఈరోజు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్లోను, మండల్ లెవెల్లోను, పిహెచ్సి లెవెల్లోను, తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోను, తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరలోను అన్ని దగ్గర కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మెడికల్ షాపుల దగ్గర కూడా. సో మనం గమనిస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో అది హాస్పిటల్లో జాయిన్ అయిన భారం కాకుండా ఉండేందుకు మరి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది. అట్లాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ కానీ మిగతా ప్రాణాంతకమైన వ్యాధులు, గుండె జబ్బులు, ఇట్లాంటి వాటి మీద పూర్తిగా జీరో చేసి లేదా 5% పరిధిలోకి మరి ఈ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అట్లాగే డయాగ్నోస్టిక్ ఈ కిట్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కూడా ఎయిదర్ 5% కానీ లేదా 0% కానీ మరి ఈ జీఎస్టీ సంస్కరణలో భాగంగా చేయడం జరిగింది. జీఎస్టీ రేట్లు తగ్గిన దీంట్లో చూస్తే ప్రాణరక్షక మందులు, అట్లాగే ఆరోగ్య జీవిత బీమా, అట్లాగే ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ పరికరాలు మరియు ఈ ప్రజల్లో ఆరోగ్యము మరియు ఫిట్నెస్ యోగా కేంద్రాలు కానీ జిమ్ కేంద్రాలు కానీ వాటిలో ఉండే ఆ పరికరాలు, తర్వాత కళ్ళద్దాలు మీద స్పెక్టికల్స్ మీద కూడా ధరలు తగ్గినాయండి. అట్లాగే క్యాన్సర్ వ్యాధులు, తర్వాత ఈ ఆక్సిజన్ సిలిండర్స్ మనం కోవిడ్ దీంట్లో చూసాం ఆక్సిజన్కి ఎంత మనం ఇబ్బంది పడ్డామో దాని మీద కూడా మనకి 5% ఇప్పుడు వేయడం జరుగుతుంది. కానీ పొగాకు సంబంధించిన వస్తువుల మీద మాత్రం ఆ జీఎస్టీ ఇప్పుడు ఉన్న స్లాబుల కంటే పెంచడం జరిగిందండి. సో దాన్ని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో, సో ఈరోజు ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని స్థాయిల్లో కూడా మనము ఇది పెద్ద ర్యాలీగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. అర్ధరాత్రి గర్భిణీకి పురిటినొప్పులు, డోలీ మూతతో అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించిన గిరిజనులు. అల్లూరి. మాకు ఎన్నాళ్ళీ ఈ అవస్థలు, ఎవరి చెప్పుకోవాలీ బాధలంటూ గిరిజనులు ఆవేద చెందుతున్నారు. నాయకులు వచ్చి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు కాని రోడ్డు వేయడం లేదని విస్మయం చెందుతున్నారు. అర్ధరాత్రి గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో డోలీ మోతతో అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గొడుగులమ్మ బండ గ్రామంలో ఘటన జరిగింది. అర్ధరాత్రి చిట్టిపాలెం దగ్గర పీడీఎస్ బియ్యం లారీ పట్టివేత, సుమారు 605 రైస్ బ్యాగులు గుర్తించిన విజిలెన్స్ సిఐ. సుమారుగా 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు. బందర్ తాలూకా పోలీసులు అదుపులో ఉన్న లారీ. మచిలీపట్నం నుండి కాకినాడ తరలి వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీ. జగన్ పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం. ఉమ్మడి విశాఖ జిల్లాలో గురువారం వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ భవనాలను సందర్శించనున్నారు. ఈ క్రమంలో నర్సీపట్నంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నెవర్ అగైన్, మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని ఫ్లెక్సీలో రాసి ఉంది. కరోనా సమయంలో మాస్కులు అడుగుతూ నిరసన తెలిపిన డాక్టర్ సుధాకర్ ఫోటోను అందులో ముద్రించారు. 13 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు యత్నం. సూర్యపేట తాళ్లకంపపహాడ్లోని ముత్తాలమ్మ కాలనీలో 13 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు ఉన్మాదులు ప్రయత్నించారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితులను స్థానికులు పట్టుకున్నారు. వారిలో ఒకరు పరారయ్యాడు. ఇద్దరికీ స్థానికులు దేహశుద్ధి చేశారు. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో 3 ఉన్మాదులు మద్యం సేవించారు. తరువాత ఆ పక్క ఇంటిలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేశారు. బాలికను బలవంతంగా నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. కృష్ణాలంకలో పట్టుబడిన రేషన్ బియ్యం. విజయవాడ కృష్ణాలంకలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసు అధికారులు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. రేషన్ బియ్యం
కృష్ణాలంక రేషన్ డీలర్ ఆంజనేయులకు చెందినదిగా సివిల్ సప్లై అధికారి గుర్తించారు. కృష్ణాలంక నెహ్రూ నగర్లో గల రేషన్ డిపో 301 నుండి రేషన్ డీలర్ ఆంజనేయులు అక్రమంగా పేదలకు ఇవ్వవలసిన ప్రభుత్వ రేషన్ బియ్యంను సుబ్బారావు అనే రేషన్ మాఫియా డాన్కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 786.